సత్యసాయి జిల్లా బొక్కపట్నం మండలం గూనిపల్లిలో సచివాలయ నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందంటున్న పరిస్థితి ఉందని స్థానిక ప్రజాప్రతినిధులు విమర్శించారు. సచివాలయం కూడా ప్రభుత్వ స్థలంలో కాకుండా వైసీపీ నాయకులు తమ సొంత స్థలంలో నిర్మిస్తున్నారని చెప్పారు. ఆ స్థలం కూడా ఊరి చివర ఉందన్నారు. వైసీపీ నాయకులను అడుగుదాము అంటే ప్రభుత్వ పథకాలు తొలగిస్తున్నారని భయపడుతున్నారని తెలిపారు. పుట్టపర్తి ఇన్ఛార్జ్ మాజీ మంత్రి శ్రీ పల్లె రఘునాథ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మనం ఈరోజు వైసీపీ ఓన్లీ వాళ్ళ కార్యకర్తల లాభం కోసమే మాత్రమే కొన్ని ప్రభుత్వ ధనం ఎలా దుర్వినియోగం చేస్తుందో అలాంటి కట్టడాలు మనం విజిట్ చేస్తాం. ఈరోజు మనం బుక్కపట్నం మండలం గూనిపల్లి గ్రామంలో మనము సచివాలయం దగ్గర ఉన్నాం. యాక్చువల్లీ మనకి ఈ గ్రామంలో ఆల్రెడీ ఒక సచివాలయం ఉంది. దానికి ఒక 2 లక్షలు 3 లక్షలు పెడితే చాలా ఎక్సలెంట్గా రెడీ అవుతుంది. అది కూడా ఆ సచివాలయం మీద గ్రామానికి మధ్యలో ఉంది. కానీ గ్రామానికి సుదూరంగా దాదాపు 1.5-2 కిలోమీటర్ల దూరంలో బయట దాదాపు 40 నుంచి 50 లక్షలు వెచ్చిస్తూ ఓన్లీ వాళ్ళ కార్యకర్తలకి లాభం చేకూరే విధంగా ఆ ఇంటెన్షన్తో మాత్రమే ఈ సచివాలయాన్ని నిర్మిస్తున్నారు. దీనివల్ల మన ప్రభుత్వ ధనము దుర్వినియోగం అవుతుంది. అలాగే ఇది ఊరికి బయట ఉంది, అంటే ప్రజలకి యాక్సెస్ కూడా ఉండదు, చాలా దూరంగా ఉంటుంది. సో ప్రజలు దీన్ని ఆలోచించండి. మన ప్రజాధనాన్ని ఎలా దుర్వినియోగం చేస్తుంది ఈ ప్రభుత్వం. సో దీన్ని ఆలోచించి మీరు విజ్ఞతతో ఈసారి ఇది మొదలు పెట్టారు కానీ కంప్లీట్ కూడా చేయలేదు ఇప్పటి వరకు, అర్ధాంతరం నిలిచిపోయింది. దీనివల్ల ఈ ప్లేస్ వేస్ట్, డబ్బులు వేస్ట్, అన్నీ వేస్ట్. సో ప్రజలు విజ్ఞతతో ఆలోచించండి. ఖచ్చితంగా ఈసారి సైకిల్ గుర్తుకు ఓటేసి అభివృద్ధి అంటే ప్రజల అభివృద్ధి, ప్రజల క్షేమమే, ప్రజల యొక్క అభివృద్ధి లక్ష్యంగా పనిచేసే తెలుగుదేశం పార్టీకి ఓటేసి ఇలాంటి ప్రభుత్వ ధనం దుర్వినియోగం కాకుండా మన రాష్ట్రం తిరిగి అభివృద్ధి పదంలో నడిచే విధంగా మీరు డెసిషన్ తీసుకొని ఈసారి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటేసి ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకొని మళ్ళీ మన రాష్ట్రం అభివృద్ధి పదంలో నడిచే విధంగా అందరూ ఆలోచించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తెలుగు ప్రొఫెషనల్ వింగ్ ఆధ్వర్యంలో